గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో సౌదీ సభ సంఘటనలో సహాయ నిరాకరణ ఉద్యమంలో జరిగిన కొన్ని ఘట్టాల గురించి తెలుసుకున్నాం. 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశం. ఈ సమావేశానికి గాంధీ గారు హాజరయ్యారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశం గాంధీ గారు హాజరయ్యారు. పోటీ పరీక్షలు బాగా అడిగారు. దీంట్లోనే ఏమిటంటే, ఎప్పుడైతే గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమంలో విజయవాడ కాంగ్రెస్ సమావేశానికి వచ్చారో అప్పుడే పింగళి వెంకయ్య జాతీయ జెండాని గాంధీ గారు చూపించారు. ఇది ఉంటే మనకు జాతీయ జెండా అని చెప్పారు. చూపించినప్పుడు గాంధీ గారు దాన్ని ఆమోదించారు. చాలా పోటీ పరీక్షలు అడిగారు. జాతీయ జెండాని ఏ కాంగ్రెస్ సమావేశంలో గుర్తించారని చెప్పి అడిగారంటే, ఆ పింగళి వెంకయ్య మన జాతీయ జెండాను తయారు చేసింది. ఆ చూపించినప్పుడు గాంధీ గారు ఆ జెండాలో కొన్ని మార్పులు చేశారు. ఏంటంటే, జెండా మధ్యలో చెరక గుర్తుపెట్టుకోవాలండి. ఇది సహాయ నిరాకరణలో ఒక ప్రధానమైన ఆయుధం చెరక. విదేశీ వస్తు పరిష్కరణలో మనకు కనిపిస్తుంది. ఈ చెరకాని మధ్యలో పెట్టాలి అని చెప్పి గాంధీ గారు చూపించారు. సో దాంతో జాతీయ జెండాని అనుకూలించడం అనేది కనిపిస్తుంది మనకి. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ జెండాలో ఆ రంగులన్నీ అలాగే పెట్టి చెరక స్థానంలో అశోక చక్రం చూపించారు. అశోక చక్రం చూపించారు. ఇది 24 ఫోకస్ ఉంటాయి, అంటే తీగలు ఉంటాయి 24. దాని మీనింగ్ ఏంటంటే 24 గంటలు అని అర్థం. దాన్ని ఆ 24 ఒక్కొక్క 24 గంటలు మనం వర్క్లో ఇది ఉంటుంది అని చెప్పి చూపించారు. అది సహాయ నిరాకరణ. దీని తర్వాత మన పూర్వపత్రికలో ఒక కీలకమైన సంఘటన, ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చౌరీ చౌరా. చౌరీ చౌరా సంఘటన. సో ఇది డేట్ ఇంపార్టెంట్, మంత్ ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. 1922 ఫిబ్రవరి 5 చౌరీ చౌరా సంఘటన ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది. యూపీలోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అని ఒక చిన్న గ్రామంలో సహాయ నిరాకరణ రాష్ట్రంలో ప్రజలు వెళుతున్నారు. గుంపులుగా నల్లబెట్టలు పట్టుకొని వెళుతున్నారు. అక్కడ అంబికా చరణ్ రాయ్, ఇతను అస్సాం కేసరి అంటారండి, ఆయన మరొక ఆయనకి గాయాల పాలైపోతారు. గాయాల పాలైపోయినప్పుడు అసలే ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఒక్కసారిగా ఆ వెళుతున్న పక్కన ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. మన భారతీయులు వస్తున్న సంఖ్యను చూసి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కుని గొల్లెం పెట్టుకుని వేస్తారు, బయట రాకుండా. ఇది గమనించిన కొంతమంది విప్లవ నాయకులు ఏం చేస్తారంటే పెట్రోల్ బంకులు తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్కి నిప్పట్టించేస్తారు. నిప్పట్టించేసినప్పుడు 22 మంది పోలీసులు సజీవ దహనమైపోతారు. ఈ 3 పాయింట్లు పోటీ పరీక్షలు ఏపీ సెట్ యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యే వాళ్ళకి, ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది వెరీ యూస్ఫుల్ అండి. గోరఖ్పూర్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, చౌరీ చౌరా సంఘటన కానీ, ఇయర్ కానీ, మంత్ కానీ, డేట్ కానీ, పోలీసుల సంఖ్య కూడా చాలా పోటీ పరీక్షలు మనకు అడిగారు అనమాట. సో అలా 22 మంది చనిపోయారు. ఒరిజినల్గా గాంధీ గారి సిద్ధాంతం ఏంటంటే అహింసా మార్గంలో స్వతంత్రం తీసుకొస్తానని గాంధీ గారి సిద్ధాంతం. ఈ సంఘటన జరిగిన వెంటనే గాంధీ గారు ఏం చేశారంటే 1922 ఫిబ్రవరి 12వ తేదీన బర్డోలి తీర్మానం చేశారు. అక్కడ నుంచి ఏం చేశారంటే, నేను సత్యాగ్రహాన్ని ఆపేస్తున్నాను, నాకు అనుకూలంగా ఉండట్లేదు, హింసా మార్గంలో పోతున్నారు, అహింసా మార్గాన్ని పాటించలేదు, ఇలా ఉంటే నేను భారతదేశానికి స్వతంత్రం తీసుకోవడం చాలా కష్టం అవుతుందని చెప్పి ఫిబ్రవరి 12న, ఈ డేట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి, హిస్టరీలో మనకి ఇవే బాగా కన్ఫ్యూజ్ అయ్యేది. ఆ ఫిబ్రవరి 12వ తేదీన బర్డోలి, గుజరాత్ రాష్ట్రంలో బర్దోలి అనే ప్రాంతం నుంచి ఒక తీర్మానం చేస్తాడు. దాన్ని బర్దోలి తీర్మానం అనేసి అంటున్నమాట. సో ఇది సహాయ నిరాకరణ ఉద్యమంలో చౌరీ చౌరా సంఘటన ఊహించిన ప్రమాదం అండి. దీని తర్వాత ఇది నిలిచిపోయిన తర్వాత ఏంటి, సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయిన తర్వాత కొంతమంది కీలకమైన వ్యక్తులు ఈ సహాయ నిరాకరణ ఉద్యమాల గురించి కొన్ని ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలు ఏంటి, ఈ పోటీ పరీక్షలు మనం బాగా అడుగుతారండి. ఈ ప్రకటన ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.